హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. నేను మీ మెకానిక్ జాబిద్ది మొత్తం కొత్త వీడియో మీకు వచ్చేస్తున్నాను. ఈ బండి చూస్తున్నారు కదండి, డిస్కవర్ 125 అండి. దీని గురించి అయితే నేను మీకు ఒక 15 days బ్యాక్ అయితే వీడియో పెడతాం జరిగింది. ఇది నా సొంత బండి రా బాబు, ఇది నేనైతే ఇప్పుడు మనము బండి చేయబోతున్నాము. 4 months పక్కన పెట్టేస్తామని చెప్పి పెడతాం జరిగిందండి వీడియో. సో ఇప్పుడైతే ఈ బండి కంప్లీట్ అయిందండి. ఇన్ని రోజులు కంప్లీట్ అయింది, ఇది మామూలు విషయం కాదండి. అసలు ఈ బండికి అయితే నేను 15 days పట్టిందండి ఈ బండి అవుతాకి. అంటే నేను వర్క్ అయితే చేయలేదండి. 15 days బ్యాక్ దీన్ని మొదలు పెట్టాను వర్క్ చేద్దామని చెప్పి. సో అప్పుడు మొదలు పెట్టిన బండి అయితే ఇప్పుడు అయిందండి. ఎందుకంటారేమో, దీన్ని అయితే లాస్ట్ వీక్ మొదలు పెట్టాను. లాస్ట్ వీక్ మండే బయట పెట్టా బండి అయితే చేద్దామని చెప్పి. ఆ లాస్ట్ వీక్ మండే బయట పెట్టిన బండి అయితే ప్రస్తుతానికి మంగళవారం అయితే చిన్న కార్బేటర్ ఒకటి చేశానండి. బుధవారం అయితే ఆ కార్బేటర్ క్లీన్ చేశాను. ఇక గురువారం వచ్చేసి బండి అయితే పక్కన పడి దుబ్బాను ఖాళీ లేక. ఇంకా గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, మళ్ళీ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం, ఇన్ని రోజులు పట్టిందండి. మళ్ళీ శనివారం మొదలు పెట్టా బండి అయితే. శుక్రవారం నైట్ మొదలు పెట్టా బండి చేయడం. దీనికైతే ముందైతే కార్బేటర్ క్లీన్ చేశానండి. దీనికైతే కార్బేటర్లో బాగా డస్ట్ ఉందండి, అంటే నలకలు ఉన్నాయి బాగా. మరి అవి ఏంటంటే, అంతకుముందు నేను బంక్లో పెట్రోల్ కొట్టించానండి. బంక్లో పెట్రోల్ కొట్టేస్తే 350 రూపీస్ కొట్టేస్తే అందులో సగం వాటరే వచ్చినాయండి. అసలు వాటర్ అటెండ్ కూడా నాకు అర్థం కావట్లేదు. బంక్లో నుంచి వచ్చినాయా లేకపోతే నా ట్యాంక్లో ఉన్నాయా అంటే, ట్యాంక్లో అయితే ఎప్పుడు కంప్లైంట్ లేదు, బంక్లో నుంచి వచ్చినాయండి. దీనిమ్మ పెట్రోల్ మొత్తం వేస్ట్ అయింది. అసలు ఆ పెట్రోల్ మొత్తం పారబడిన తప్ప దేనికి పని చేయలేదు. సో మొత్తానికి అయితే కార్బేటర్ అయితే వడదీశారండి. పద్దాకా ఓవర్ఫ్లో అయిపోతుంది పెట్రోల్ పోస్తే. సరే కదా అని చెప్పి కార్బేటర్ వడదీస్తాం, మైలేజ్ రావట్లేదు కదా అని చెప్పి. సో కార్బేటర్ అయితే మొత్తం గలీజుకుందండి. లోపల మొత్తం నీట్ క్లీన్ చేశాను. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, బండికి అయితే కార్బేటర్ క్లీన్ చేసి ఎయిర్ అడ్జస్ట్మెంట్ చేస్తానండి. తర్వాత మైలేజ్ అడ్జస్ట్మెంట్ చేస్తాను. మొత్తం నీట్ గా ఉందండి. కార్బేటర్ అయితే నీట్ గా నెక్స్ట్ లెవెల్ ఎక్కిస్తానండి. బండి అయితే అయిపోయింది. సో దీనికైతే క్లచ్ కేబుల్ పోయిందండి. క్లచ్ కేబుల్ ఎంత హార్డ్గా ఉందంటే బాగా హార్డ్గా ఉంది. తర్వాత ఫ్రంట్ బ్రేక్ కేబుల్ పోయిందండి. ఎక్కడ బ్రేక్ నొక్కితే అక్కడ ఆగిపోతుంది బండి అయితే. తర్వాత ఎక్సలేటర్ కేబుల్ బాగా హార్డ్గా ఉందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఎక్సలేటర్ గుంజి గుంజి చేతులు మొత్తం వస్తున్నాయి. దీన్ని చూస్తున్నా కదండి, బండి మళ్ళీ చెప్తా కదా మీకు, బుధవారం మూలబెట్టిన బండి మళ్ళీ షాప్ వెనకాల ఒక చిన్న ఇల్లు ఉంటే ఆ ఇంట్లో పడేసాను. మొత్తం బూజు పట్టేసింది ఏడకాడ. బండి మొత్తం గలీజు బూజు పట్టేసి గలీజుగా ఉంది. ఇంకా దీనికి వెనకాల డ్రమ్ ఇది ఎక్కడ బ్రేక్ అక్కడ పట్టేస్తుంది అండి. దీనికి అయితే 4 స్టెమ్ పైపులు బాగా ఆయిల్ సీల్ లీక్ అయిపోతున్నాయి. సరి కదా అని చెప్పి దీనికైతే మనం బజాజ్ ఒరిజినల్ ఆయిల్ సీల్ వేసేస్తామండి. ఒకటి వచ్చేసి 59 రూపాయలు ఎంఆర్పీ ఉంది. ఇంకా దీంట్లో విషయం ఏంటి అంటే, ఆయిల్ సీల్ పోయి చాలా రోజులు అయిందండి. అందులో ఆయిల్ బదులు వాటర్ కూడా మిక్స్ అయిపోయినాయి. అంటే ఆయిల్ సీల్ పోయినాయి కదండి, వాటర్ కూడా మిక్స్ అయిపోయినాయి. ఇంకా ఆ వాటర్ కలిసిపోయిన ఆయిల్ ఎప్పుడైనా సరే ఇలా వచ్చిందండి, మీకు సిల్వర్ కలర్ లో వచ్చింది. ఎప్పుడైనా సరే వాటర్ కనుక ఆయిల్ లో మిక్స్ అయిందంటే ఈ రంగులో వచ్చింది. చూస్తారు కదండి, ఆ రంగు కూడా భలేగా ఉందండి. ఏదో మనకి కాఫీలో పోసినట్టు, కాఫీ లాగా చూసారు కదండి, మొత్తం డికాషన్ కలిపినట్టు అట్టు ఉంది మొత్తం అదైతే. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం దీన్ని నీట్ గా పెట్రోల్ తో క్లీన్ చేస్తున్నామండి. నీట్ గా పెట్రోల్ తో క్లీన్ చేసి ఆయిల్ అయితే ఎక్కియాలండి. ఎంఆర్పీ బజాజ్ ఎంఆర్పీ 56 రూపాయలు ఉందండి. సారీ, నేను 59 రూపాయలు అనుకున్నాను, మిస్టేక్. సో మొత్తానికి అయితే నేను బయట బళ్ళుగా ఏం చేస్తున్నానండి, ఎప్పుడైనా సరే 4 స్టెమ్ ఆయిల్ సెల్ వేయాలంటే ఎప్పుడు కూడా నేను 4 కాయిల్ అనేది వేయనండి. 4 కాయిల్ అనేది అస్సలకే వేయను. ఎప్పుడైనా సరే నేను వేస్తే కనుక మామూలు ఇంజిన్ ఆయిలే వేస్తానండి. సో బయట బండికి అదే వేశారు, నా బండి కూడా అదే వేశారు. ఎందుకంటే అవంతా మన బండి కూడా అంతేనండి. సో నేను ఎప్పుడైనా సరే 4 కాయిల్ అనేది యూజ్ చేయను. ఎందుకంటే 4 కాయిల్ అనేది కొంచెం పలసగా ఉంటుందండి. ఇప్పుడు మన ఇంజిన్ ఆయిల్ వచ్చేసి కొంచెం చెక్కగా ఉంటుంది. మన ఇంజిన్ ఆయిల్ పోసుకున్నామంటే యాక్షన్ బాగుంటుంది అని చెప్పి అయితే ఎప్పుడు ఇంజిన్ ఆయిల్ పోస్తున్నానండి. అది కూడా 140 grams నుంచి 150 grams పోస్తానండి. బయట చాలా మంది ఏం చేస్తున్నారంటే, బయట 4 కాయిల్ డబ్బాలు కొనుక్కొచ్చుకుంటారండి. అది 165 grams, 175 grams అలా ఉంటాయండి. సో అవే అలా పోసేస్తా ఉంటారు. అలా పోయకూడదండి ఎప్పుడైనా సరే. 4 స్టెమ్ కెపాసిటీ వచ్చేసి 140 నుంచి 150 grams లోపే ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారు, అలా తీసుకొచ్చి పోసేస్తారు. పోయడం వల్ల ఏమైతుందంటే, మనం అదనంగా ఒక 20 grams 25 grams పోయడం వల్ల దానికి ఏమైతుందంటే, దానికి సరిపోక ప్లేస్ అనేది సరిపోక లోపల ఏమైందంటే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ సీల్ లీక్ అయిపోతూ ఉంటుందండి. ఎలాగంటే, మనకు సరిపడా అన్నం మనం తిన్నామంటే మనం కంఫర్ట్గా ఉంటాం, బాగుంటాం. అలా కాకుండా మనం ఎక్కువ ఎక్కించామనుకోండి, ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కిస్తే ఏమైందండి, ఉక్కిరి ఆడక కింద మీద పడతా ఉంటాం. సో ఇది కూడా అంతేనండి, మనకి ఎటైనా వెళ్ళే ఛాన్స్ లేదు. మనకి వస్తే మళ్ళీ వాంతి చేసుకోవడం అలా ఇలా అయితే. దీనికైతే మరి ఆయిల్ సీల్ ఒకటే మార్గం. ఇక ఆయిల్ సీల్ ఏమైందండి, అది రబ్బర్ అండి, అది రబ్బర్ కాబట్టి అది ఏమైందంటే కక్కేసింది. సో దీనికైతే ఫైనల్ గా మనం ఆయిల్ సీల్ అయితే వేస్తామండి. నెక్స్ట్ లెవెల్లో వేస్తాం. ఆయిల్ సీల్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంద్రా బాయ్, నువ్వు బంపర్కి బొక్కలు పెడతావు ఏంద్రా అనుకోవచ్చు మీరు. బంపర్కి బొక్కలు ఎందుకంటే, మనం ఎల్ఈడి లైట్లు పెడుతున్నాం. మన బండికి ఆల్రెడీ వైజర్లో ఒక ఎల్ఈడి లైట్ ఉందండి. తర్వాతకు వచ్చేసి లోపల చిన్న పార్కింగ్ బల్బులు కూడా మనకి మల్టీ కలర్ వేసాను. తర్వాతకు వచ్చేసి కింద కూడా మనకి ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. దేనికి నెంబర్ ప్లేట్ దగ్గర స్టంప్ పైప్ ఉంది కదండి, స్టంప్ పైప్ నెంబర్ ప్లేట్ 2 ఎల్ఈడి లైట్ ఉన్నాయి. దాని తర్వాత అది వస్తుంది. బయట నుంచి అయితే ఎల్ఈడి లైట్ కొనుక్కొచ్చాను నేను బయట మార్వాడి షాప్ లో. చూస్తున్నా కదా,
ఈ 2 ఎల్ఈడీలు వచ్చేసి మనకి 350 రూపాయలు ఇమ్మన్నాడండి. నా బండికి రా బాయ్, సొంత బండికి రా అని చెప్తే ఒక 50 రూపాయలు తగ్గించి 300 అయితే తీసుకున్నాడండి. ఎల్ఈడీలో మాత్రం మంచి ఫోకస్ వస్తుంది. అయితే ఆన్లైన్లో కూడా ఉన్నాయండి. ఆన్లైన్లో అయితే 250 రూపీస్ 270 రూపీస్ ఉన్నాయండి. అయితే మనం ఆన్లైన్లో కొనుక్కోవడం వల్ల ఇదే బాగుంటుంది అని చెప్పి మనం ఇది కొనుక్కున్నామండి. మరి బంపర్కి 2 పక్కల 2 బెజ్జాలు పెట్టి లైట్లు అయితే బిగించారండి. వస్తుంది లైటింగ్ అయితే బాగానే ఉంది, బిగిస్తాకైతే బాగానే ఉంది. కానీ వైరింగ్ అండి బాబోయ్, ఈ వైరింగ్ అయితే నాకు 1 అవర్ పట్టిందండి అర్థం చేసుకుని పెడతాకి. ఎందుకంటే దీనికి 3 వచ్చినాయండి. 3 అంటే మనకి ఈ 2 కలర్స్ వస్తాయి. ఇందులో 2 కలర్స్ వస్తాయి, ఒకటి వైట్ వచ్చింది, ఒకటి ఎల్లో వచ్చింది. మనం కనెక్షన్ కరెక్ట్గా ఇవ్వలేదంటే మాత్రం రావు. సో దీనికైతే 2 స్విచ్ ఆడే స్విచ్ ఇచ్చండి. ఆ స్విచ్ కూడా ఆన్ ఆఫ్ 3 ఉన్నాయండి. అంటే ఒక ఆన్ ఏమో వైట్కి, ఒక ఆన్ ఏమో ఎల్లోకి, ఒక ఆన్ ఏమో రెడ్కి, ఒక ఆన్ ఆఫ్కి, ఇలా ఉందండి. ప్రతిదీ కూడా ఆన్ ఎల్లో, ఆన్ వైట్, ఆఫ్ ఇక అంతే. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను సిగ్నల్ లైట్ కూడా నేను 4 పెట్టానండి. 4 ఎందుకంటారు, ఎందుకన్నా 4 పెట్టామంటే మనకి ఏంటి అంటే వ్యవహారం సిగ్నల్ లైట్ స్విచ్ అది పనిచేయట్లేదు, ఒకవైపు పనిచేస్తుంది, ఇంకోవైపు పని చేయట్లేదు. మరి ఒకవైపు ఒకటి లీచుకోవడం కంటే 2 లీచుకోవడం బెస్ట్ కదా అని చెప్పి నేనైతే 4 పెట్టేశానండి. కనెక్షన్ ఏం లేదు, 2 పాజిటివ్లు ఉంటాయి కదండి, 2 పాజిటివ్లు మనం కలిపేస్తే మనకి ఇది అయిపోద్దండి, మనకి 4 వచ్చేసింది. సో దీనికైతే వెనకాల అయితే మనకి ఒకటి గ్రీన్ వచ్చింది, ఒకటి బ్లూ వచ్చింది సిగ్నల్ లైట్లు, ఎదురైతే మనకి మామూలు కలర్ వస్తాయండి. సో మొత్తానికి అయితే బండికి ఎల్ఈడీ లైట్లు పెట్టేశారండి. ఎల్ఈడీ లైట్లు పెట్టేస్తే అయిపోయిందో సంబరం కాదు కదా, ఎల్ఈడీ లైట్లు పెట్టే అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంది అంటే మరి కలర్స్ కూడా బాగా వస్తున్నాయి, బాగున్నాయండి. వ్యవహారం అయితే ఇప్పుడు బండి కడగాలండి. నైట్ అయితే 10:30 అవుతుంది. బండి అయితే నీట్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ బండికి ఎందుకన్నా ఎంత చూపిస్తున్నారు టాలెంట్ అంటే చెప్తా చూడండి. ఈ బండి నాకు చాలా అంటే చాలా ఇష్టమైన బండి, నా ఫేవరెట్ బండి. నాకు అసలు ఫస్ట్ బండి ఇదేనండి. మా గురువు గారు నేను రోజు షాప్కి రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక రోజు ఏం చేశానంటే ఏదో ఒక పాత బండ్లు దొరుకుతాయేమో చూద్దాం అని చెప్పి తిరుగుతున్నానండి. మా గురువు గారు తిరుగుతుంటే మా గురువు గారు చికాకు వచ్చే ఒక సందర్భంలో, బాబు పాత బండ్లు వద్దు, ఏమొద్దు, షెడ్లో బండి ఉంది కదా, ఆ బండి నీకు ఇచ్చేస్తాను, నువ్వు తీసుకెళ్ళు, నువ్వు వేసుకో, నువ్వు తోలుకో, నువ్వు ఉంచుకో అని చెప్పారండి. గిఫ్ట్ ఇచ్చేసారు నాకైతే. నాకు బాగా మా గురువు గారు నాకు అంటే నా వర్క్ ఆయనకి బాగా ఇష్టమండి. ఆ వర్క్ నాకు బాగా ఇష్టం ఆయనకి. సో ఆ వర్క్ ఆయనకి బాగా ఇష్టం ఉండటం వల్ల ఆయన నాకైతే బండి ఇవ్వడం జరిగింది. ఉంచుకున్నాను, నేను గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి. సో ఈ బండి అందుకే అంత బాగా చూసుకుంటారండి. ఏంటంటే మొన్న ఈ మధ్య స్కూటీ వచ్చింది కదండి, ఆ స్కూటీ వల్ల నేను ఈ బండిని పట్టించుకోలేదండి, వదిలేశాను. కానీ ఇప్పుడు ఆ స్కూటీ పక్కన పెట్టేసా, ఈ బండి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు ఈ బండిని బయట పెట్టానండి. సో ఇక స్కూటీ ఎప్పుడైనా ఒకసారి బండి అయితే రెగ్యులర్ ఇంకా. సో బండికి అయితే చూస్తారు కదా, వాటర్ కొడితే ఎంత నీట్గా ఉందో చూసారు కదండి. దీని అమ్మ బండి కలకలలాడిపోతుంది. సీల్ బండి కూడా ఎలా ఉండదు అసలు. ఇప్పుడు సీల్ బండ్లు యాడ్ వస్తున్నాయండి, డిస్కవర్ బోర్డు బళ్ళే లేవు, ఎప్పుడో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే దీనికి బ్రేక్ పెడల్ చూసారు కదండి, బ్రేక్ పెడల్ కూడా మంచిగా చేశాను. సో మొత్తానికి అయితే బండి మొత్తం నైట్ శనివారం నైటు బండి మొత్తం కడిగేసి లోపల పెట్టేశానండి. ఇంకా మళ్ళీ చూడండి, శుక్రవారం నైట్ పెట్టేసా, శనివారం పొద్దున్న వచ్చానండి. మన దగ్గర డల్ బ్లాక్ స్ప్రేలు ఉన్నాయండి, 2 డబ్బాలు తీసుకున్నా. దీని తల్లి మామూలు కొట్టుడు కాదు, ఊత కొట్టుడు కొట్టేసా మొత్తం బంపర్కి. తర్వాత బంపర్కి కొట్టేయడం ముందు జాగ్రత్త కొట్టారండి, ఎందుకంటే మనం బంపర్కి ఎల్ఈడీ లైట్లు పెట్టాము. ఎల్ఈడీ లైట్లు పెట్టాక మనం ఎలా పడితే అలా కొడితే కుదరదండి, ఆ లైట్లు పైన పడిపోద్ది కలర్. మనం దానికైతే టేప్ వేసామండి, ఆ టేప్ వేసేసి ఇప్పుడు నీట్గా కొట్టేస్తున్నాం ఏడకాడ. అంటే ప్లాస్టిక్ ఐటమ్ దేనికి కొట్టలేదండి నేను, బంపర్కి, తర్వాత శారీ గాడికి, తర్వాత వచ్చేసి మన సస్పెన్షన్కి, తర్వాత జోకర్స్కి, ఎల్ఐ వీల్స్కి, ఇలా ఒకటి సైడ్ స్టాండ్కి, సెంటర్ స్టాండ్కి ఇలా కొట్టుకుంటూ వచ్చానండి. కానీ బండి మొత్తం అయిపోయాక మామూలు లుక్ రాలేదు మచ్చా. అసలు ఆ వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు మన కస్టమర్ చూసి, అన్న ఏందన్న బండి ఎంత బాగుంది, దీని తల్లి అసలు అమ్ముతా 25,000 ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంటున్నారండి. కానీ ఈ బండి 2013 అండి. సో మొత్తానికి వచ్చేసి మ్యాటర్ ఏంటంటే, దీనికి మన దగ్గర పాలిష్ డబ్బా ఉంటుందండి. పాలిష్ డబ్బా మనం కొనేసి దగ్గరగా 3 సంవత్సరాలు అవుతుందండి పాలిష్ డబ్బా కొనేసి. ఆ పాలిష్ డబ్బా ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, మొత్తం ఎండిపోయిందండి. సరే కదని చెప్పి కొంచెం వాటర్ మిక్స్ చేసి నేనైతే నా బండికి అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్నా కదండి, కొన్నదాన్ని మనం పాడేయాలంటే మన మనసు ఒప్పుకోదు. కానీ పాలిష్ పెట్టాక బండి ఉందో చూడండి మామూలుగా లేదు, కిర్రాకు ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మా దేవుడి ఫోటో చూడండి ఎలా ఉందో, మెరిసిపోతుంది. మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే అన్నయ్య అసలు ఈ మధ్య మంచి ట్రెండింగ్ అయ్యారు పాలిటిక్స్లో. తర్వాతకు వచ్చేసి మూవీస్ అంటే ఇప్పుడు తగ్గింది, కానీ పాలిటిక్స్లో మంచి ట్రెండ్ అయ్యారు. ఇంకా లేటెస్ట్గా వచ్చేసి ఏది పడితే సీజ్ చేసి పడి చెబుతున్నారు, వానికి నచ్చంది. సో నెక్స్ట్ లెవెల్ మన సార్ది అయితే మామూలు లేదు ఎవరం అయితే. సో మనకైతే 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారండి, కంప్లీట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో బండి అయితే కిర్రాకుందండి. మీకు బండి ఎలా ఉంది, ఏంటి, బండి నచ్చిందా లేదా నాకైతే కింద కామెంట్ చేయండి. సో ఇంకా కొత్త వాళ్ళకి ఎవరైనా మన వీడియో చూసినట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.